ఒక చిన్న పల్లెటూరు కదా ముల్లంగి అంటే? అవును, మున్నంగి. ఓ ముల్లంగి నుంచి పుట్టారు మీరు. ఆ, ఎక్కడి వరకు రీచ్ అయ్యారంటే బాలీవుడ్ యాక్టర్స్ అవును. అజయ్ దేవగన్ గారు, కంగనా గారు, కరణ్ జోహర్ గారు. కరణ్ జోహర్ గారు, ఇంకా మీరే చెప్పాలి ఒకటి రెండు పేర్లు. సంజయ్ దత్ కానీ. సంజయ్ దత్ గారు. సో ఇంత చిన్న పల్లెటూరు, సబ్జెక్ట్ చాలా క్లుప్తంగా, ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నా అన్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. అవే మనకి నేర్పించాలి, పరిశోధించాలి. ఇక్కడ స్టార్ట్ అయిన ప్రయాణం ఏకంగా బాలీవుడ్ని ఏళ్తున్నారు. బాలీవుడ్ ఏంటి, ఇండియా మొత్తం ఏళ్తున్నటువంటి యాక్ట్రెస్ ఒకటి. బిఫోర్ వస్తున్నప్పుడు నేను మీ ఇన్స్టాగ్రామ్ని కూడా చూశాను. ట్రంప్ పెద్ద కూతురు అనుకుంటా, రెండో డాటర్, తను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను. అవును. అంత చిన్న పల్లెటూరు, మీరు చదివిన సబ్జెక్ట్ ఏంటో మాలాంటి వాళ్ళకి అయితే అర్థం కాదు. బట్ స్టిల్ కట్ చేస్తేనేమో వరల్డ్లో రూల్ చేస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులు. ఇక్కడ చూస్తే చిన్న చిన్న వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కన్సల్టెంట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు నిజంగానే బాధల్లో ఉన్నారు, వేదనకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరేమి విండోస్ ఏమి ఓపెన్ పెట్టలే, గూగుల్లో ఎక్కడ నంబర్స్ ఏం పెట్టలేదు. అండ్ యు ఆర్ నాట్ ఓపెన్ టు గివ్ కన్సల్టెంట్ టు ఎవ్రీ వన్, లిమిటెడ్గా పెట్టుకున్నారు. కానీ ఇంత పెద్ద పర్సన్స్ని అప్రోచ్ అవ్వటం ఎక్కడ కూడా ఇట్లా ఏంటంటే అంచెలంచెలుగా పోయినట్టుగా అంటే ఉంటారు కొంతమంది. కానీ మీరు చూస్తే చిన్న గ్రౌండెడ్ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తున్నా అంటున్నారు. ఏకంగా చూస్తే ట్రంప్ లాంటి వాళ్ళ డాటర్స్ని చూడటం ఎలా, అసలు మీ సక్సెస్ స్టోరీ అంటారా దాన్ని, ఎలా అంటారు? ఎలా ఈ లీడ్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అది సక్సెస్ ఫెయిల్యూర్ అని నేను అట్లా అనుకోవట్లేదు. నేను సబ్జెక్ట్ని డెడికేటెడ్గా నాకు తెలిసిన దాన్ని పరిశోధనాత్మకంగా వెళ్తూ ఉన్నాను. వెళ్తున్న క్రమంలో ఎన్నో రకాల ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ ఇంత టాప్ క్లాస్ సెలబ్రిటీస్ ఎలా అప్రోచ్ అయ్యారు? రెండోది, ట్రంప్ గారి డాటర్ ఫాలో అవటం అనేది ఆషామాషి అయితే కాదు కదా, ఏదో నేను అడగాలని కాదు అది. బట్ హౌ కమ్ వాళ్ళు అసలు నమ్ముతారా అనేదే పెద్ద క్వశ్చన్. అలాంటిది అది నమ్మటం, ఫాలో అవటం అనేది పెద్ద అచీవ్మెంటే కదండి. సపోజ్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అంటే నమ్మకం లేదు, అలాంటి వ్యక్తి మీరు ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు మాత్రమే తెలిసిన మీ పాస్ట్ల విషయాలు నేను ఈ మంత్లో ఇలా జరిగిందని నేను అడిగాను అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? షాక్ అవుతాను ఖచ్చితంగా. మీరు ఫాలో అవటం అనేది పక్కన పెట్టేస్తే అసలు ముందు దాన్ని మీరు వింటం మొదలు పెడతారు కదా. సో మీరు టైమ్ ఆఫ్ బర్త్ అన్ని కరెక్ట్గా ఇచ్చారు అనుకోండి, నేను మీ పాస్ట్ను రీడ్ చేశాను అనుకోండి యాక్యురేట్గా, ఆ వ్యక్తికి నమ్మకాలతో నాకు పని లేదు. నీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇచ్చావా లేదా అంతే. అప్పుడు నేను అనుకుంటాను అనమాట, ఇప్పటికి ఇతనికి సబ్జెక్టు ఎంత గొప్పదో చెప్పాలనుకుంటాను. అతన్ని నేను ఈగోగా తీసుకోను. కొంతమంది అతనికి అసలు నమ్మకం లేదు అని చెప్తుంటారు కదా, సరే వచ్చి డేట్ ఆఫ్ బర్త్ కూర్చోమని, ముందు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వమను, తర్వాత మాట్లాడమని అని చెప్తాను నేను. ఎవరినైనా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు అంటే, సరే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి ముందు కూర్చో, తర్వాత చూద్దాం. అప్పుడు నేను నేర్చుకున్న సబ్జెక్టుని గొప్పగా చూస్తాను. ఆ సబ్జెక్టు వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎంత గొప్పదో చూపించాలనుకుంటాను. ఎలా అప్రోచ్ అయ్యారు అసలు అంత? ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఇది ఏంటంటే ఎవరికైనా ఫార్చ్యూన్ టెల్లర్ అంటే ఈజీగా వెంటనే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఏదైనా ఒకటి చెప్పాను అనుకోండి, అది యాక్యురేట్గా జరిగింది అనుకోండి, ఏం చేస్తారు, మీకున్న కాంటాక్ట్స్లో లోయెస్ట్ ఉంటారు, హయ్యెస్ట్ ఉంటారు. ప్రతి మనిషికి లోయెస్ట్ నుంచి హయ్యెస్ట్ ఉంటారు. మీకు తెలిసిన అత్యంత లోయెస్ట్ పర్సన్ ఎవరు, అత్యంత హయ్యెస్ట్ పర్సన్ ఎవరో. ఇప్పుడు మీరు ఎవరినైనా అప్పుడు కలిసినప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర ఇంప్రెషన్ కొట్టడం కోసమో, వాళ్ళకి ఏదైనా మంచి చేయాలనుకునో, సార్ నాకు తెలిసిన అతను ఇట్లా ఉన్నాడు, నాకు ఇట్లా చెప్పాడు, ఇట్లా జరిగింది అని చెప్తారు. ఫార్చ్యూన్ టెల్లింగ్ కదా, ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతారు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్పింది జరిగింది అనుకోండి, అది కూడా జరిగింది అనుకోండి, ఆ నెక్స్ట్ ఎవరు అనేది చూస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుట్లేయటం వచ్చు అనుకోండి, అది అంబానీకి నేను కుట్లేస్తున్నానా, ఒక అడుక్కునే వ్యక్తికి వేస్తున్నానా చూడాల్సిన అవసరం లేదు. అతనికే నాకు తెలిసిన విద్య నేను పర్ఫెక్ట్గా చేస్తా వెళ్తే అది ఎక్కడికి రీచ్ అవ్వాలి అక్కడికి రీచ్ అవుతుంది. అంతేగాని నేను పలానా వ్యక్తికి రీచ్ అవ్వాలి, ఈ స్టేజ్కి వెళ్ళాలి అని ఎప్పుడు అసలు టార్గెటెడ్గా నేను నేర్చుకోలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు తక్కువ రేంజ్ వాళ్ళనో ఎక్కువ రేంజ్ వాళ్ళ, ఇక్కడ అదృష్టం రాసి ఉంటే ఎవడైనా అందలం ఎక్కుతాడు, అదృష్టం లేకపోతే ఎవరైనా కింద పడిపోతారు. సో నేను ప్రతి కేసుని నేను సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఒక అవకాశంగా చూస్తాను. ఇతను ఎందుకు ఇలా అయ్యాడు, ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఇతను ఇలాంటి సిచ్యువేషన్స్లోకి ఎందుకు వెళ్ళాడు, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవేళ ఇంత సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఇతను ఈ రేంజ్కి ఎందుకు వెళ్ళాడు, ఇంత పెద్ద హిట్లు ఎందుకు పడినాయి, లేకపోతే ఇంత డబ్బు ఎలా సంపాదించగలిగాడు, లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలకి ఎలా వచ్చినాయి, తర్వాత ఇది ఎంతకాలం ఇలా నిలిచి ఉంటుంది, ఇతని మేధస్సు ఎంత పవర్ఫుల్గా మిగతా టయాల్లో కూడా పనిచేస్తుందా అనేదాన్ని. ఇప్పుడు మీరు ఎవరి గ్రాఫ్ని తీసుకున్నా, పోనీ తెలివితేటలే పనిచేస్తుంది, మన కృషి పట్టుదలే పనిచేస్తుంది అనుకుంటే గ్రాఫ్ ఎప్పుడు అంత అప్ సైడే ఉండాలి కదా. ఎంతో పెద్దవాళ్లకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఎందుకుంటాయి ఎట్లాగా? అవతార పురుషుడైన మానవ గర్భంలో పుట్టాడు అనుకోండి, 6వ స్థానం ఉంటుంది, అంటే అది శత్రుస్థానం, రోగస్థానం, రుణస్థానం, 8వ స్థానం ఉంటుంది, మరణము, ఎండ్, క్లోజు,
అట్లాగే 12వ స్థానం ఉంటుంది కర్మస్థానం. సో ఎట్లాంటి వాళ్ళైనా సరే ఈ జనన మరణాల చక్రంలో కనుక పుట్టారు అంటే కర్మకు బాధ్యుడే అవుతాడు. ఈ సిస్టంలోకి వచ్చాడు అంటే అవతార పురుషుడైనా దాని ప్రకారంగానే అతను అనుభవించి తీరాల్సిందే. నన్ను ఇంకో క్వశ్చన్ అడగనివ్వండి సార్. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అజయ్ దేవగన్ గారు కానీ, కరణ్ జోహర్ కానీ, ట్రంప్ డాటర్ కానీ, వీళ్ళంతా ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్స్ కదా. అక్కడ మీకేంటి పని అని అంటే మీరు ఏం చెప్తారా? ముందు పరిచయం అయ్యారా, వెనక పరిచయం అయ్యారా? హౌ ఇట్ స్టార్ట్స్? అంటే మీరే అంటున్నారు కదా వాళ్ళు సెలబ్రిటీస్ అని. నేను ఎక్కడో చిన్న స్థాయి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా లోలో ఉన్నప్పుడు, వాళ్ళ టైము బ్యాడ్గా ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటివి కన్సల్ట్ అవ్వాలని అనుకుంటారు. లేదా ఈ ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మన శక్తి సామర్థ్యాల కన్నా బియాండ్ ఇంకొక శక్తి ఉంది. అది సహకరిస్తేనే మనం అదృష్టవంతులుగా ఉంటామనే భయమే మనల్ని గురూజీల దగ్గరికి టెంపుల్స్ చుట్టూ తిప్పుతుంది. ఎవరైనా ఎంత గొప్పలైనా ఎందుకు టెంపుల్స్ దగ్గరకు కానివ్వండి, లేకపోతే గురూజీల దగ్గరికి ఎందుకు వెళ్తుంటారు? ఇది మొత్తం మనం అనుకుంటాం వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారని. వాడికి తెలుసు రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి బ్యాడ్లు వస్తాయో తెలియదు, విపత్తులు చెప్పలేము. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళకి ఎగనిస్ట్గా మారుతుందో ఎంత పెద్ద రేంజ్లకైనా. సో ఇది నాకు సక్రమంగానే ఉండాలి దేవుడా, రేపు కూడా నేను ఓపెన్ చేసినప్పుడు అందులో డైమండే ఉండాలనుకుంటాడు. ఓపెన్ చేస్తే ఏమొచ్చిందో వాడికే తెలియదు కదా. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి, దాన్ని ఇంకా అదృష్టంగా కంటిన్యూ చేస్తూనే ఉండు స్వామి అని అదే కోరుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎందుకు అంటే అది భవిష్యత్తు, రేపు అనేది వాళ్ళ చేతిలో లేదు. మనం ఆశపడగలం, కృషి చేయగలం, అంతే. కానీ సక్సెస్ అవ్వాలంటే అన్ని కోఆపరేషన్లు కావాలి. ఆ కోఆపరేషన్లు మన చేతిలో లేవు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అందులో ఒకదానికి అలవాటు పడిన తర్వాత అంతకన్నా కింద పడకూడదు కాబట్టి ఇంకొకేదో ఫ్యాక్టర్ పనిచేస్తుంది, దాన్ని కన్సిడర్ చేద్దాము అనుకుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన సొంత శక్తిని మనం కృషి చేసే దాన్ని వదిలేసి కంప్లీట్గా ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్లు మార్చేసాను, లేకపోతే ఒక హోమం చేసేసాను, నాకు అదృష్టం మొత్తం తిరిగి రావాలంటే లాజిక్ కదా, నాకు అడగాలని రాదు అలాగా. ఒకవేళ అది బై ఫ్లూక్ ఏదన్నా అదృష్టం రాసి ఉంటే ఏదైనా టెంపరీగా వస్తుందేమో కానీ అది శాశ్వతంగా నిలబడదు. ఎవరు శాశ్వతంగా నిలబడతారంటే ఎవరైతే ఒక వ్యక్తి ఒక పనిని ఎంచుకుంటారో దాంట్లో ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టి దాంట్లో కృషి చేస్తూ వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా డెస్టినేషన్ రీచ్ అవుతారు. ఇక్కడ జ్యోతిషం ఎక్కడ పనిచేస్తుంది, నంబర్స్ ఎక్కడ పనిచేస్తాయి అంటే మీరు ఆ నంబర్లు కనుక మీ అదృష్ట సంఖ్యలు ఏంటి, దురదృష్ట సంఖ్యలు ఏంటో తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసుకుంటే కనుక మీరు ముందుకు వెళ్ళారనుకోండి, తొందరగా డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవుతారు. ఇప్పుడు మీరు హెల్త్ బాగా సెట్ అవ్వాలి, మీరు వెంటనే ఫిట్నెస్ బాగా సాధించాలన్నారనుకోండి, రోజు మామూలుగా తినే అన్నం కూరలు ఇలాంటివి తినేసి బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఫిట్గానే ఉంటారు. కానీ బెస్ట్ ఫిట్నెస్ రావాలి అంటే ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్లు ఎంత తీసుకోవాలి, ఈ ఫార్ములా ప్రకారంగా తిన్నారు అనుకోండి మరింత బెస్ట్గా వస్తారు. సేమ్ ఇది కూడా అంతే. ఎవరైనా జీవితంలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ నమ్ముకోవాల్సింది వాళ్ళ కృషినే. కృషి చేస్తేనే వస్తుంది ఏదైనా సరే. అదే దేవుడు, పనే దేవుడు అన్నారు. పనే దేవుడు, పనినే నమ్మండి. దాన్ని కృషి చేసుకుంటూ వెళ్ళే క్రమంలో జస్ట్ గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. మీరు రైట్ నెంబర్లు ఏంటి, రాంగ్ నెంబర్లు ఏంటి. సో అవాయిడ్ అన్లక్కీ నెంబర్స్. ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి అన్లక్కీ నెంబర్స్ని అవాయిడ్ చేశారనుకోండి, మీరు చేసే పనుల్లో ఆ ప్రకృతి సహకారం, పరిస్థితుల సహకారం, మనుషుల సహకారం మరింత ఎక్కువగా ఉంటుంది. మీ డెస్టినేషన్ ఈజీగా రీచ్ అవుతారు తొందరగా.